నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకి నీట్ను రాపించేటువంటి నీటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాజ్భవన్ ముట్టడికైతే పిలుపులు ఇవ్వడం జరిగింది. ఇటు లెఫ్ట్ సంఘాలు, అలాగే టీజేఎస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ కూడా భారీ ఎత్తున ఇటువైపు వచ్చినటువంటి విద్యార్థులను చూడొచ్చు. భారీగా పోలీస్ పహారా కూడా జరుగుతూ ఉంది. భారీ ఎత్తున విద్యార్థులు అయితే చేరుకుంటా ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళు ఎందుకు నీట్ పరీక్ష లీకేజ్ అయ్యి 25 రోజులు అవుతుంది. అనేక అవకతవకలు కుంభకోణాలు వచ్చినాయని బయటికి వస్తున్నాయి, విచారణలో బయటకు వస్తున్నాయి. ఒక రోజు ముందే పేపర్ లీక్ అయింది, దళార్ల చేతికి వచ్చింది, 30 నుంచి 50 లక్షలకు అమ్ముడు అయినాయి. ఇప్పటికే 20-30 మంది అరెస్ట్ అయ్యి జైల్లోకి పోయారు. అనేక చోట్ల ఈ పేపర్లో అరెస్ట్ అయిన వాళ్ళు అప్రూవర్ గా మారి పేపర్ ఒక రోజు ముందు వచ్చింది వాస్తవం, మేము డబ్బులకు కొన్నామని చెప్పిన తర్వాత కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అనేది ఇది సిగ్గుచేటు. విశ్వగురు అని చెప్పుకునే ప్రధానమంత్రి గారు దేశంలో 24 లక్షల మంది ఈ పరీక్ష రాసి నీటి విద్యార్థులు ఇలా ఆందోళన చెందుతుంటే ఒక్క మాట కూడా పల్లెత్తు మాట మాట్లాడాడు. విశ్వగురు అని చెప్పుకోవడం కాదు, దేశంలో ఉన్న విద్యార్థుల గురించి ఒక మాట మాట్లాడాలని ఈ ప్రధానమంత్రికి ఇంకా ఈ కుర్చీలో కూర్చునే అర్హత ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా అనేక ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఒక హర్యానాలో ఒక్క సెంటర్ నుంచే 8 మందికి టాప్ ర్యాంకులు వచ్చినాయి. దేశంలో 24 లక్షల మంది పరీక్ష రాస్తే 1563 మందికే గ్రేస్ మార్కులు ఇచ్చి 720కి 720 మార్కులు ఇచ్చి టాప్ ర్యాంకులు తీసుకొచ్చారు. మార్చి 16వ తారీఖు అప్లికేషన్ తేదీ అయిపోతే ఏప్రిల్ 9, 10 తారీఖు మళ్ళీ 2 రోజులు వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ అప్లికేషన్కి అవకాశం ఇచ్చారు. ఈ 2 రోజుల్లో 24,000 మంది అప్లై చేసుకున్నారు. ఈ 24,000 మంది అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరు? వీళ్లకు మొదట ఫలితాల్లో ఏం ర్యాంకులు వచ్చినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇవన్నీ విచారణ జరగాలి. ఇవన్నీ జరగకుండా పార్లమెంట్ లో కూడా ప్రతిపక్షాలు గలమెత్తితే చర్చకు అవకాశం ఇస్తలేరు. చర్చ జరిగితే ఇవన్నీ బయటికి వస్తాయి. ఎందుకు చర్చకు ఒప్పుకుంటలేరు అంటే అనేక చోట్ల ఈ ఎవరైతే పేపర్ లీకేజ్ చేసిన దళారులు ఉన్నారో వాళ్ళందరికీ మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, గుజరాత్ కానీ వాళ్ళందరికీ కూడా బీజేపీ నాయకులతోటి, బీజేపీ ఎమ్మెల్యేలతోటి వాళ్లకు ఆ లింకులు ఉన్నాయి కాబట్టి ఈ పేపర్ లీకేజ్ అయింది. ఇలా ఎన్టీఏ డైరెక్టర్ ను తొలగించినంత మాత్రాన ఇది కాదు, సిబిఐ ఎంక్వైరీ చేసినంత మాత్రాన ఇంకా నిజాలు బయటికి రావు. సిబిఐ ఇలా ఎవరి చేతిలో ఉందనేది మనకు తెలుసు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపిస్తే తప్ప అనేక విషయాలు బయటికి రావు. కాబట్టి మేము విద్యార్థి యువజన సంఘాలుగా 20 రోజుల నుంచి ప్రత్యక్ష పోరాటం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 లక్షల పైచిలకు మంది ఈ పరీక్ష రాసి ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలుస్తారు, 2 కేంద్ర మంత్రులు ఉంటారు. ఎవరు కూడా దీని మీద మాట్లాడరు. ఖచ్చితంగా వాళ్ళ ఇండ్లు కూడా ముట్టడించడం, అయినా వీళ్ళకి సిగ్గు లేదు. ఖచ్చితంగా నీట్ పరీక్షను రద్దు చేసే వరకు ఎన్టీఏ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్టీఏలో డైరెక్టర్లను కానీ, కమిషనర్లు కానీ 2017 నుంచి ఎవరిని నియమిస్తున్నారు? ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళను, ఏబీపీ మాజీ జాతీయ అధ్యక్షులను, బీజేపీ మాజీ అధ్యక్షులను నియమిస్తున్నారు. వీళ్లను డైరెక్టర్లుగా, చైర్మన్లుగా పెడితే ఎట్లా పరీక్షలు సజావుగా జరుగుతాయి? 2018లో నీట్ పీజీ పరీక్ష లీకేజ్ అయింది, 19లో అయింది, 20లో అయింది, 21లో అయింది. అనేక కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఈ ఎన్టీఏ అనేది ఒక అసమర్థ ఏజెన్సీగా తయారైంది. ఎన్టీఏను కూడా రద్దు చేయాలనే డిమాండ్ తోటి మేము మా ఆందోళన చేస్తా ఉన్నాం. ఇవాళ దాంట్లో భాగంగా రాజ్భవన్ ముట్టడికి బయలుదేరుతా ఉన్నాం. ఇప్పుడే అనేక మంది దశల వారీగా మా విద్యార్థి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ దశల వారీగా ఆ రాజ్భవన్ వైపు దూసుకు వెళ్తా ఉన్నారు. అనేక అరెస్టులు జరుగుతున్నాయి. అయినా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ తిరిగి నిర్వహించే వరకు ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తారు. నీట్ పైన ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారు స్పందించలేదు. నిన్ననే పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నరేంద్ర మోడీ గారు మీరు ఇప్పటి వరకు కూడా నీట్ పరీక్షలో అవకతవకలపైన ఎందుకు చర్చించట్లేదు, ఎందుకు దృష్టి తీసుకురావట్లేదు అనేటువంటిది మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మేము 29వ తేదీ రోజునే గవర్నర్ గారిని మేము అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయ్యా గవర్నర్ గారు, నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినాయి, నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినాయి, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగింది, దీనిపైన సిట్టింగ్ చేసే విచారణ జరిపించడం కోసము మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి వారి ద్వారా విద్యార్థులందరికీ కూడా
కూడా భరోసా కల్పించేటువంటి విధంగా మీరు మాట్లాడాలని చెప్పేసి వారితో అపాయింట్మెంట్ కోరితే వారు ఇప్పటి వరకు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అందువల్ల గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరసనగా మేమందరం కూడా మేమే అపాయింట్మెంట్ తీసుకోవాలనేటువంటిది విద్యార్థి యువజన సంఘాలుగా విద్యార్థులుగా అందరం కూడా రాజ్భవన్ వైపు వెళ్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే గవర్నర్ గారు స్పందించాలి, తక్షణమే నీటి పైన విచారణ జరిపి నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి విచారణ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్టీఏను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నీటి పరీక్ష పేపర్ లీకేజీ కాలేజీ చెప్పేసి నెల రోజుల క్రితం బుకాయించారు. కానీ కొంతమందికి డౌట్ వచ్చింది పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి తాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కోచింగ్ సెంటర్ అని చెప్పేసి తిప్పికొట్టారు. కానీ ఇప్పుడు 6-7 రాష్ట్రాలలో దాదాపు 10 రాష్ట్రాల వరకు లీకేజ్ అయింది. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తే కాదు ఇది. దేశంలో ఉన్నటువంటి మెరుగైన డాక్టర్ రావాలంటే స్వచ్ఛంగా రాసి ఎగ్జామ్ రాసి మెరుగైన విద్యార్థి డాక్టర్ కావాలి. కానీ పేపర్ లీకేజ్ అయితే మేము పేపర్ లీకేజ్ కాలేదని కొట్టుపడేస్తున్నారు. ఇన్ని రాష్ట్రాలలో పేపర్ లీకేజ్ అయితే మోడీ నిన్న మన్ కీ బాత్ అని చేసి మాట్లాడుతున్నారు కానీ దీని సమస్య మాత్రం మాట్లాడలేదు. ఇప్పటికైనా మోడీ నోరు విప్పాలి, నీట్ పేపర్ లీకేజీ దాని మీద స్పందించాలి, దీన్ని రద్దు చేయాలి. ఆయా రాష్ట్రాలలోనే రాష్ట్ర ప్రభుత్వాలకి నిర్వహించుకునే విధంగా ఈనాడు చర్య తీసుకోవాలని చెప్పేసి ఈనాడు విద్యార్థి యువజన సంఘాలు రాజ్భవన్ ముట్టడి చేస్తా ఉన్నాం. ఎక్కడైనా ప్రభుత్వం స్పందించకపోతే మరొక పెద్ద ఎత్తున విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా పనిచేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు ప్రదీప్, PYL రాష్ట్ర అధ్యక్షుడు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.